ఒక అబ్బాయి తన అమ్మని సిగ్గుపడ్డాడు. కాని ఆ రోజు స్కూల్లో జరిగినది అతని జీవితాన్నే మార్చేసింది. రవి తన అమ్మవల్ల చాలాసార్లు అసహనంగా ఫీలయ్యేవాడు. ఆమె వారి ఊరిలో ఇళ్లలో పనిచేసే పనిమనిషి. పాత చీర, అలసిన ముఖం, గట్టిపడిన చేతులు, కాని ఎప్పుడూ చిరునవ్వు మాత్రం తగ్గేదికాదు. ఒకరోజు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందని చెప్పారు. రవి గుండె దడబడింది. అమ్మా, నువ్వు రాకండి, నా ఫ్రెండ్స్ నవ్వుతారు అన్నాడు. అమ్మ ఒక్క క్షణం నిశ్శబ్దంగా చూసి, సరే బిడ్డా అంది. కాని మరుసటి రోజు ఆమె వచ్చింది. ఎందుకంటే తన కొడుకు చదువు గురించి వినాలని ఆమెకి హక్కుంది. ఆమె క్లాసురూం బయట నిశ్శబ్దంగా నిలబడి ఉంది. లోపల రవి తన ఫ్రెండ్స్తో నవ్వుతున్నాడు. కాని అమ్మను చూడకుండా నటిస్తున్నాడు. మీటింగ్ ప్రారంభమైంది. టీచర్ ఒక్క మాటతో అందర్నీ నిశ్శబ్దం చేసింది. ఈ క్లాస్లో కష్టపడే విద్యార్థి రవి, కాని అతనికంటే ఎక్కువ కష్టపడేది అతని అమ్మ. రవి షాకయ్యాడు. టీచర్ కొనసాగించారు. గత సంవత్సరం ఫీజులు కట్టలేకపోయినప్పుడు ఎవరో రహస్యంగా చెల్లించారు. తర్వాత తెలిసింది, అది రవి అమ్మ. ఆమె అదనంగా పనులు చేసి డబ్బు సంపాదించింది. ఆ క్షణంలో రవికి ఎన్నో జ్ఞాపకాలు మెదిలాయి. తాను కొత్త షూస్ కావాలని అడిగిన రోజు అమ్మ తన కోసం చీర కొనకుండా ఆ డబ్బు సేవ్ చేసింది. తాను చదివేటప్పుడు బిల్లు కట్టడానికి ఆమె రాత్రివేళలూ పనిచేసింది. రవి కళ్లలో నీళ్లు నిండిపోయాయి. తన అమ్మ ఒక పనిమనిషి కాదు, తన జీవితాన్ని నిర్మిస్తున్న శిల్పి. అతను అందరి ముందూ వెళ్లి తన అమ్మది గట్టిగా కౌగలించుకున్నాడు. క్షమించు అమ్మా, నేను తప్పు చేశాను అన్నాడు. అమ్మ తల నిమిరి చెప్పింది, నువ్వు సంతోషంగా ఉండాలి బిడ్డా, అదే నాకు పెద్ద గౌరవం. ఆ రోజు రవి ఒక పాఠం నేర్చుకున్నాడు. గౌరవం దుస్తుల వల్ల రాదు, త్యాగాల వల్ల వస్తుంది. ఏళ్ల తరువాత రవి విజయవంతమైన ఇంజనీరయ్యాడు. మొదటి జీతంతో తన అమ్మకు కొత్త చీర కొనిచ్చాడు. కాని ఆమెకు నిజమైన బహుమతి తన కొడుకు ఇచ్చిన గౌరవం. నీతి: అమ్మని ఎప్పుడూ చిన్నచూపు చూడొద్దు. ఆమె త్యాగమే మన విజయానికి అసలు కారణం.